మామ నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం సినిమా షూటింగ్ దగ్గర నేను చూడడం. ఇదైతే మ్యాడ్ మూవీ షూటింగ్ అనమాట. ఈ సార్ కూడా మీకు తెలిసే ఉంటుంది, షెఫీ సార్. ఎప్పుడు యూట్యూబ్ లో చూడడం కానీ లైవ్ లో ఇదే ఫస్ట్ టైం. ఇదైతే మ్యాడ్ స్క్వేర్ మూవీలో ఐటమ్ సాంగ్ షూటింగ్ మామ. నేను ఎలా వెళ్ళానో చెప్తాను, వీడియో అయితే చివరి వరకు చూడండి. సో మాకైతే ఎల్ఈడి స్క్రీన్ బిజినెస్ ఉంది మామ, రెంటల్స్. సో అలా మాకైతే ఆర్డర్ వచ్చిందనమాట మ్యాడ్ స్క్వేర్ మూవీలోంచి ఐటమ్ సాంగ్ కి. దానికోసం అయితే పొద్దునే స్టార్ట్ అయిపోయాను షూటింగ్ లొకేషన్ కి. ఇప్పుడు వెళ్ళి సెటప్ అయితే చేసేయాలన్నమాట. పొద్దునే చూడండి మామ, హైదరాబాద్ రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయో. ఇంకా అలా మార్నింగ్ 7 కల్లా అయితే అమీర్పేట అయితే రీచ్ అయిపోయాను. ఇదైతే సారథి స్టూడియోస్ మామ. మేము వెళ్ళేటప్పటికి ఇంకేదో మూవీ షూటింగ్ కూడా అవుతుంది ఇక్కడ. ఇంక ఇదైతే చూడండి మామ, మన యూనిట్ మ్యాడ్ స్క్వేర్ మూవీకి చిన్న వర్క్స్ అవుతున్నాయి, ఇంకా వెల్డింగ్ వర్క్స్ అలాంటివి. నేనైతే ఫస్ట్ టైం మామ ఇలా షూటింగ్ లైవ్ లో చూడడం. ప్రొడక్షన్ వాళ్ళు అయితే ఫుల్ కష్టపడుతున్నారు అన్న వాళ్ళందరూ. కెమెరా దగ్గర నుంచి, స్టాండ్ దగ్గర నుంచి, వెల్డింగ్ దగ్గర నుంచి అందరూ అయితే ఫుల్ కష్టపడుతున్నారు మామ ఒక సినిమా కోసం అయితే. ఇంకా షూట్ కి టైం పడుతుంది అనేసరికి మేమైతే ఫుడ్ అయితే తిందామని వచ్చినాం మామ. ప్రొడక్షన్ ఫుడ్ ఏ మాట కమాట ప్రొడక్షన్ ఫుడ్ అయితే సూపర్ ఉంది మామ. ఇంకా షూట్ కి టైం పడుతుంది కదా అనేసరికి పక్కన షెఫీ సార్ ఈవెంట్ జరుగుతుంటే షెఫీ సార్ ఈవెంట్ దగ్గరికి వెళ్ళాం మామ. షెఫీ సార్ అయితే మాకు ఎప్పటి నుంచో తెలుసు, మాకు ఎప్పటి నుంచో క్లయింట్ అనమాట ఎల్ఈడికి సార్. సార్ది ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ ఎల్ఈడి అయితే మాకే ఇస్తాడనమాట. ఇదైతే అమీర్పేట కోచింగ్ సెంటర్ మామ, శ్రీధర్ కోచింగ్. మీకు అందరికి తెలిసే ఉంటుంది అమీర్పేటలో ఉన్న వాళ్ళకి. ఇక్కడికైతే సార్ మోటివేషన్ ఇవ్వడానికి వచ్చాడు స్టూడెంట్స్ కి. సార్ పర్సనల్ గా కూడా చాలా మంచోడు మామ, మాకు ఎప్పటి నుంచో తెలుసు సార్. ఎక్కువ మోటివేషన్ కూడా వినకూడదు లేని అక్కడి నుంచి అయితే వచ్చేసిన మామ షూటింగ్ స్పాట్ కి. అప్పటికే షూటింగ్ అయితే సగం కంప్లీట్ అయిపోయిందంట కూడా సాంగ్. సో ఇది మామ ముచ్చట, ఇలా అయితే వచ్చిన అనమాట షూటింగ్ కి. వాళ్ళ ఎక్కువసేపు వీడియోలు అయితే తీయకూడదు మామ, మనకి మంచిది కాదు వాళ్ళకి మంచిది కాదు అది.